హాయ్ అండి, సంపూర్ణ బ్లాగ్స్కి స్వాగతం. జూన్ మాస ఫలితాలండి. ఇది గంటల పంచాంగము. శ్రీ పరాభవనామ సంవత్సరం ఫలితాలండి. 2026 2027 సంవత్సరం. అయితే ఇతను 37 సంవత్సరాలుగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అత్యధిక సర్క్యులేషన్ ప్రజాదరణ కలిగినటువంటి పంచాంగం అండి. ఇది పండిత డాక్టర్ బుట్టే వీరభద్ర దైవజ్ఞులు గారు రచించినటువంటిది. శ్రీశైల దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి గారండి. వారు రాసినటువంటి పంచాంగంలో నేను అన్ని మా రాసుల వారందరికీ కూడా జూన్ మాస ఫలితాలు చెప్తున్నానండి. మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యము 2, అవమానము 4. ఇది జూన్ మాసం అండి. గ్రహాల అనుకూల సంచారం వల్ల గత 2 నెలలుగా పడుచున్న బాధల నుండి విముక్తులగుదురు. ఆరోగ్యం కుదుటపడును. సమస్యల నుండి బయటపడుదురు. ఆర్థికంగా బాగుంటుంది. వాహన సౌఖ్యం, బంధుమిత్రుల సహాయ సహకారాలు లభించును. సంతానం వల్ల సౌఖ్యం. కుటుంబంలో సంతోషం ఉంటుంది. వృషభ రాశికండి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానము 4. అన్ని రంగాల వారికి అన్ని విధాలుగా బాగుండును. చేయు వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వచ్చును. ఆరోగ్య లాభం, ఆదాయం బాగుండును. ధైర్యంగా ప్రతి విషయంలో మాట్లాడుట ముందుండుట. కుటుంబ సౌఖ్యం, సంతాన సౌఖ్యం, ప్రయాణాలలో లాభించును. కోపం ఎక్కువగా ఉండి పౌరుషంగా మాట్లాడెదరు. విరోధములు పెరుగును. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. మనస్సు సున్నితం ఉండదు. ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. శుభకార్య మూలకంగా ధన వ్యయము. రుణాలు చేయవలసి వచ్చును. ధైర్యంగా ముందుకు వెళ్ళిన లోపల భయాందోళనలు హెచ్చును. పిరికితనం, భయాందోళనలు కలిగించే సంఘటనలు, కుటుంబంలో అశాంతి, సంతానమునకు ఆరోగ్య భంగములు కలుగును. కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఈ నెలలో మిశ్రమ ఫలితాలు. ప్రథమ మార్గంలో అన్ని విధాలుగా బాగుండును. ద్వితీయార్థంలో కొంత ఇబ్బంది తప్పదు. పనులు కొన్ని నిలిచిపోవును. ఆదాయం నాకు మించిన ఖర్చులు చేదురు. ఆరోగ్య భంగాలు తప్పవు. సంతాన పీడలు, సూతకాలు, బంధుమిత్రులతో విరోధాలు, ఊహించని సమస్యలు ఏర్పడును. సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. తలచిన పనులు సకాలంలో పూర్తి చేయగలరు. కుటుంబంలో సఖ్యత, గృహ జీవితానందము, నూతన వస్తుప్రాప్తి, గృహంలో వివాహాది శుభకార్యాలు, మధ్యవర్తిత్వం నిరుపుట, గౌరవ లాభం, మీ మాటకు విలువ పెరుగును. సంతానం ద్వారా ఆనందము, సంతోషకర వార్తలు వినుట, నూతన పరిచయ లాభాలు. కన్యా రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. 2 సమానంగా ఉన్నాయి. గ్రహాల అనుకూల సంచారం వల్ల అన్ని రంగాల వారికి లాభమే. చేయు వృత్తి వ్యాపారాలందు రాణింపు ఉంటుంది. ఆరోగ్యం బాగుండును. ఆర్థిక లావాదేవీలు సంతృప్తి. కుటుంబంలో సంతోషాలు, సంతాన రీత్యా లాభం, వాహన సౌఖ్యం, బంధుమిత్రుల సహాయం, గౌరవ లాభం, ఆదాయం వృద్ధి, ఇతరుల సహాయం లభించును. తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ నెలలో ప్రథమార్థంలో స్వల్పంగా ఇబ్బందులు కలిగినను ద్వితీయార్థంలో చాలా బాగుంటుంది. అన్ని విధాల అందరికీ యోగమే. మీ మాటకు ఎదురుండదు. కుటుంబ సౌఖ్యం, నూతన వస్త్రప్రాప్తి, విలువైన వస్తువులు లభించును. 8వ
ఇంట కుజునిచే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు ఉద్రేకంగా ఉండుట, అవి కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. వృశ్చిక రాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యము 2, అవమానము 6. ఈ నెలలో అన్ని విధాలుగా ఇబ్బందులు తప్పవు. ఆరోగ్యం బాగుండదు. నేత్ర శిరోబాధలు, కుటుంబ వ్యక్తులతో మాటి పట్టింపులు, శ్రమకు తగిన గుర్తింపు ఉండదు. గృహ మార్పులు, స్థానచలనం తప్పదు. ఉద్యోగులకు ఇబ్బందికర కాలము, అనుకోని దుస్సంఘటనలు జరుగును. వ్యాపారములు అంతగా సాగవు. ధనుస్సు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానము 6. అన్ని విధాలుగా బాగుండును. ఆదాయమునకు మించిన ఖర్చులు, రుణాలు చేయవలసి వచ్చును. ఎలక్ట్రానిక్ వస్తువులు పోగొట్టుకుంటారు. సోదరులతో తగాదాలు, పితృవంశ సూతకాలు, పరామర్శలు చేదురు. మిత్రులతో కలిసి విందులు, వినోదాలు, శుభకార్యాలకు హాజరగుదురు. భార్యకు స్వల్పంగా ఆరోగ్య భంగాలు కలుగుతాయి. మకర రాశి వారు ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 6. ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉండును. ఉద్యోగస్తులకు స్థానచలనం, గృహ మార్పులు ఉంటాయి. అద్దె ఇంట్లో ఉండేవారికి గృహ మార్పులు తప్పక ఉండును. స్త్రీలతో విరోధాలు, మీ మాటలకు వక్రీకరిస్తారు. నమ్మిన వారి వల్ల మోసపోవుట, గ్రహించి నష్టము నుండి బయటపడుదురు. సంతానం ద్వారా వృద్ధి, లాభములు కలుగును. కుంభరాశి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. అన్ని రంగాల వారికి అనుకూలమే. సమస్యలు పరిష్కారమగును. ఆర్థికంగా బాగుండును. రావలసిన బాకీలు వసూలగును. విద్యార్థులకు ఫలితాలు సంతృప్తినిచ్చును. కుటుంబ సంతోషం, విందులు, వినోదాలు, అధికార సంబంధమైన పనులు పూర్తి చేస్తారు. రాజకీయ నాయకులను కలుసుకుంటారు. సెక్యులేషన్లో బాగుండును. మీనరాశి ఫలితాలు ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. అన్ని రంగాలందు అభివృద్ధి, వ్యవహార లాభములు, కుటుంబ సమస్యలు మబ్బు విడినట్లు విడిపోవును. మబ్బు ఎలా అయితే విడిపోతుందో అట్లా విడిపోతాయట. మనశ్శాంతి, ప్రశాంత వాతావరణము, బంధుమిత్రులతో కలయిక, వివాహాది శుభకార్యాల లాభములు, వాహన సౌఖ్యము, సంతాన సుఖము, స్త్రీ సౌఖ్యము, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండును. సంతానం వల్ల సౌఖ్యం. ఇవి అండి ఈ నెలలో రాశి ఫలితాలు. ఇవి జాగ్రత్తగా గమనించండి. గమనించి ఏమైనా దోషాలు కలుగుతున్నాయని అంటే కనుక దానికి పరిహారాలు ఏమన్నా ఉంటే మన పండితుల వారిని అడిగి తెలుసుకోండి. అవి చేసుకుంటూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.